అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయిపోతారో కింద కామెంట్ చేయండి. 13th వీక్ నామినేషన్స్ అయిపోయాయన్నమాట. అయితే నేను అనుకున్న పోయేది మొన్న మనది కరెక్టే అయింది. ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో దివ్య ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకటి పెట్టుకుందాం అనమాట. మ్యాక్సిమం వెళ్ళే ఛాన్సెస్ సుమనన్నకు ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి నామినేషన్లు ఎలాగైతే పవన్కి నామినేట్ చేశాడో అది ఒక నామినేషన్ కాదు. ఎందుకంటే సుమనన్న దగ్గర ఇంకా పాయింట్లు లేవు ఎవరి దగ్గర. మొన్నే నాకు సార్ కూడా తిట్టారు, ఇంకెన్ని రోజులు సంజన గారి మీద పడతావు అని, ఆ పాయింట్ల మీద పడతావు సంజన గారి మీద అని నాకు సార్ చెప్పిన తర్వాత రీతు చౌదరిని ఇంకా డీమోన్ పవన్ని, రీతు చౌదరి నామినేషన్ కొద్దిగా వ్యాలిడ్ అనిపించింది, డీమోన్ పవన్ నామినేషన్ కొద్దిగా వ్యాలిడ్ అనిపించలే సుమనన్న ద్వారా. అయితే సుమనన్న ఎలిమినేట్ అవుతాడా అవ్వడా కింద కామెంట్ చేయండి. దాని తర్వాత డబుల్ ఎలిమినేషన్ ఉంటే సుమనన్న తర్వాత సంజన గారు వెళ్తారా, రీతు చౌదరి వెళ్తారా, ఇది మనం చేసుకోవాల్సింది. నాకు తెలిసి సంజన గారికి రీతు చౌదరి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే సంజన గారికి చాలా హైప్ ఉంది. డబుల్ ఎలిమినేషన్ అయితే సుమనన్న రీతు, సింగిల్ ఎలిమినేషన్ అయితే సుమనన్న కన్ఫర్మ్.